దానికి నాంది పలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే పలికా. ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది. దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. నేను ఒకటే ఆశిస్తున్నా, తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు. సంపదలో కానీ, సేవాభావంలో కానీ, మంచి పనులు చేయడంలో కానీ తెలుగువారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నారు. అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నారు. చేతులపైకి ఎత్తండి. ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా? మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. 3వ కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేను ఇచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం, ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది మియా, పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులో పోతుంది, పెద్ద నాయకురాలానే ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని